కొత్త బట్టలేసి మంచి జోరు మీద ఉన్నావు కదా మరి ఏ ఆగా మిత్రమా, ఇలా విద్యుత్ తీగలకి దగ్గరగా పనిచేయడం చాలా ప్రమాదకరం. అందున అజాగ్రత్తగా ఫోన్లో మాట్లాడుతూ పనిచేయడం ఇంకా ప్రమాదకరం. ఏది నాకే ప్రమాదం జరగలేదే? జరగలేదా? అయితే చూడు. ఈ తీగల్లో ప్రవహిస్తున్న విద్యుత్తు మీ ఇంట్లో వినియోగిస్తున్న విద్యుత్ కన్నా ఎన్నో రెట్లు వోల్టేజ్ కలిగి ఉంటుంది. ఈ ఇనుప పైపు పొరపాటున ఆ తీగలకి తగిలితే నీ శరీరంలోకి ఆ విద్యుత్తు ప్రవహించి నువ్వు చనిపోయే ప్రమాదం ఉంది. ఇల్లు విద్యుత్ తీగలకి కనీసం 6 అడుగుల దూరంలో ఉండాలి అన్న నిబంధనని పాటించడం చాలా అవసరం. లేకపోతే ఈరోజు కార్మికులకు, రేపు నివసించబోయే మీకు ఇద్దరికీ ప్రమాదకరమే. విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ 1912కి డయల్ చేయండి. విద్యుత్తుతో అజాగ్రత్తగా ప్రవర్తించడం మీ ప్రాణాలకే ప్రమాదకరం. అంతేకాదు, మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబాలకి తీరని నష్టం. ప్రజా ప్రయోజనార్థం ఏపీఎస్పీడీసీఎల్ వారిచే జారీ చేయబడింది. పొగొస్తుంది. ఆగమిత్రమా, ఆగమిత్రమా, నన్ను చూసి కాదు రైతు సోదరా, నీ అజాగ్రత్తను చూసి భయపడు. నువ్విలా ఈ విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాకడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నువ్వే చూడు. విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాకడం వల్ల ఇంత ప్రమాదమా? చాలా ప్రమాదకరం. విద్యుత్ సమస్య చిన్నదైనా పెద్దదైనా అది సంబంధిత విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మరమ్మతులు చేయించుకోవాలి. అంతేకాదు, షాక్ కి గురైన వ్యక్తిని నేరుగా తాకకూడదు. అలా తాకిన వ్యక్తులు కూడా షాక్ కి గురై చనిపోయే ప్రమాదం ఉంది. మీ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజ్ పోతే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వాలే కాని మీరు సొంతంగా వేసుకోకూడదు. విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ 1912కి డయల్ చేయండి. ఓ రైతు సోదరా, పంటకి నీళ్లు ఒక్కరోజు ఆలస్యమైనా నష్టం లేదు. కానీ నీకేమైనా అయితే నీ కుటుంబానికి జరిగే నష్టానికి బాధ్యులెవరు? ఒక్కసారి ఆలోచించు. ప్రజా ప్రయోజనార్థం ఏపీఎస్పీడీసీఎల్ వారిచే జారీ చేయబడింది.